ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు. మన మహబూబ్నగర్లో దసరా అనగానే దసరా రోజు రావణ దహనం గుర్తొస్తుంది అందరికి. ఎందుకంటే అంగరంగ వైభవంగా చేస్తారు ఆ రావణ దహనం అనేది. ప్రస్తుతం అయితే మనం బాయ్స్ జోన్ లోనే ఉన్నాము. అసలు యాక్చువల్లీ రావణ దహనం మనం చూస్తాం బాగానే ఉంది, బట్ దాని వెనకాల స్టోరీ ఏం నడుస్తుంది, ఎక్కడి నుంచి వస్తాయి ఆ క్రాకర్స్, ఎవరు సెటప్ చేస్తారు, అవన్నీ కూడా బాల మాటల్లోనే తెలుసుకుందాం. సో జస్ట్ కమ్ విత్ మీ. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ హ్యాపెనింగ్ పాలమూరు. సో బేసిక్గా అసలు ఈ దసరా ఈవెంట్ అనేది అంగరంగ వైభవంగా జరుగుతుంది ప్రతి ఇయర్, బట్ దీని వెనకాల నడిపిస్తున్నది ఎవరు సెటప్ చేస్తారు అనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. సో ఫస్ట్ థింగ్, హాయ్ సార్. అండి. సో మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎప్పటి నుంచి సెటప్ చేస్తున్నారు, దీని కాస్టింగ్ ఎంత పడుతుంది అని కూడా ఒకసారి. సార్ నేను ప్రకాశం జిల్లా టంగుటూరు నుంచి వస్తున్నానండి. గత 30 సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రామ్ నేనే డిజైన్ చేస్తున్నాను. మొదట్లో సింపుల్ గా స్టార్ట్ చేశారు. అక్కడికి వచ్చి నేను కొత్త అయినా కూడా బాబు ఇలా చేయాలని నేను ప్రకాష్ గారి ఆధ్వర్యంలో టీమ్ అంతా వచ్చారు. ఇక్కడ నుంచి వచ్చి నన్ను నమ్మి ఈ గ్రౌండ్ లో ఫస్ట్ అవకాశం ఇచ్చారండి. అప్పటి నుంచి ఇరు అలా గ్రాడ్యువల్ గా పెంచుకుంటూ వస్తూ ఇవాళ భారీ ఎత్తున ఒక 25,000 ముందు వచ్చి నా బాణసంచా చూస్తున్నారంటే నాకు చాలా సంతోషం. మరి ఈ ఇయర్ పర్టికులర్లీ ఏమేమి ప్లాన్ చేశారు? అన్ని ఇయర్ నేను స్టార్టింగ్ లో వెల్కమ్ హ్యాపీ దసరా ఒకటి వస్తుంది. తర్వాత ఆకాశ దీపాలు, మల్లె పందిర, సూర్య చక్రం, టర్నింగ్ బాలు, జపాన్ లింగు, నాగసర్పాలు, జమ్మి చెట్లు 2, పిడుగు స్తంభాలు, వీటితో ఇంక్లూడ్ అయ్యి ప్రత్యేకించి ఒక 15-20 నిమిషాలు ఫైర్ షో అని మొత్తం పైకి మంచి కలర్ఫుల్ గా వచ్చేది. లాస్ట్ లో రావణ సంహారం. ఒక 45 minutes ఈజీగా ఉంటుంది ప్రోగ్రామ్. కొంచెం డిఫరెంట్ గా కూడా ఉంటుంది. సో అంటే ఈ మొత్తం ప్రోగ్రామ్ చేయడానికి అయ్యే కాస్టింగ్ ఎంత? కాస్టింగ్ ఎక్కువ ఎక్కువ అని కాదు, యాక్చువల్ గా ఒక కంపెనీ వాళ్ళు వచ్చి ఒక 5 లక్షలు దాకా ఇస్తారు. 5 లక్షల దాకా. సో బేసిక్ గా ఈ దసరా ఉత్సవాలు ఎక్కడెక్కడ జరిగినాయి కాబట్టి మన మహబూబ్నగర్లో? గతంలో తిరుమల దేవుగుట్ట రైల్వే గేటు బ్యాక్ సైడ్ ఆ గ్రౌండ్ లో జరిగేటివి దసరా ఉత్సవాలు. తర్వాత అక్కడి నుంచి ఇయర్ కొత్త గంజి మార్కెట్ యార్డ్ లో నరసింహస్వామి టెంపుల్ దగ్గర జరిగేటివి. ఆ తర్వాత జడ్పీ గ్రౌండ్ కు వచ్చింది. జడ్పీ గ్రౌండ్ లో కొన్ని సంవత్సరాలు జరిగింది. మరి ఆ జడ్పీ గ్రౌండ్ లో ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ కి పార్కింగ్ ప్లేస్ అవుతుంది కాబట్టి 3 years బ్యాక్ ట్యాంక్ బండ్ మీద చేయడం జరిగింది. తర్వాత మరి ఇక్కడికి లాస్ట్ ఇయర్ ఈ 2వ సంవత్సరం ఈ బాయ్ జూనియర్ కాలేజీలో నిర్వహించడం జరుగుతుంది. ఈ దసరా ఉత్సవ కమిటీ ఆర్య సమాజము మరి దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ బాయ్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో రామనాసురుడు దహనము మరియు బాణాసంచా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సో ఇదన్నమాట మన బాయ్స్ గ్రౌండ్ లో దసరా రోజున జరిగే ఫైర్ షో వెనుకున్న స్టోరీ. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అండ్ ఆల్సో అలాగే హ్యాపెనింగ్ పాలమూరుని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కూడా చేయండి. ఫర్ మోర్ డీటెయిల్స్ ఫాలో స్పీచ్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి మన మహబూబ్నగర్లో స్వరాజ్ ట్రాక్టర్ షోరూమ్ అయితే ఓపెన్ అయింది. ఇది మనదే, అర్జున్ మోటార్స్. సో దీని అడ్రస్ వచ్చేసి మన బైపాస్ రోడ్ దాటిన తర్వాత భూత్పూర్ పోయేటప్పుడు లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది, కలెక్టరేట్ దాటిన తర్వాత. సో మీరు కానీ ఒక మంచి ట్రాక్టర్స్ కొందామని చూస్తుంటే మన షోరూమ్కి వచ్చేయండి. ఇది మనదే షోరూమ్. సో మీరు వచ్చి నా పేరు చెప్పి డిస్కౌంట్ కూడా తీసుకోవచ్చు కావాలంటే. సో రైతుల కోసం ఇదైతే ఓపెన్ అయింది, మీరు ఒకసారి విజిట్ చేయండి అర్జున్ మోటార్స్.